కేటీ రామారావు గారంటే ఒక జోష్. ఈరోజు తెలంగాణ మొత్తంలో యువ కిరణం, యువ కిషోరం, యూత్ కు ఐకాన్. ఈరోజు ఎక్కడ ఎవరు పిలిస్తే ఈరోజు అందరి గుండెల్లో గుడి కట్టుకొని రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రిగా ఇప్పుడే ఊహించుకొని కేటీఆర్ వస్తే మాకు భరోసా, కేటీఆర్ వస్తే మాకు అండ, కేటీఆర్ వస్తే పరిపాలనా దక్షకుడు, మొత్తం విషయ పరిజ్ఞానము, సవ్యసాచి, అన్ని రంగాల్లో ఆరితేరిన దిట్ట. ఇవాళ కేటీఆర్ గారిని చూస్తే రేవంత్ రెడ్డికి పడుతుంది. కేటీఆర్ ఊసెత్తాలంటే ఉలిక్కి పడతా ఉన్నాడు. ఎక్కడ పోయినా కూడా కళలో కూడా కేటీ రామారావు గుర్తొస్తున్నాడు. ఎందుకంటే రైతులకు మోసం చేసిండు రేవంత్ రెడ్డి, మహిళలకు మోసం చేసిండు రేవంత్ రెడ్డి. చివరికి దళితులందరినీ కాకుండా బీసీలందరినీ కూడా ఇప్పటికీ 42% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి మాయ మాటలు చెప్పి బీసీలను మోసం చేస్తా ఉన్నాడు. ఇప్పటికే కేసీఆర్ పాలనలో దాదాపు 45 నుండి 55% వరకు బీసీలకు అవకాశం ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిది. మళ్ళీ కూడా ఇప్పుడు కూడా బీసీలకు తప్పకుండా ప్రభుత్వం మన కేసీఆర్ గారి సహకారంతో అందరికి అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా మరి చేవెళ్లలో దళితులకు మరి ఖర్గే చేత మరి డిక్లరేషన్ చేసి 10 లక్షలు దళిత బంధు ఇస్తారంటే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పేసి పేరు చెప్పి ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. 11 మందలకి మనం పై రాసి పంపిస్తే వాటన్నిటికీ తుప్ప మొత్తం ఎగబెట్టిండు. ఈ రోజు మళ్ళా ఈతలు కొడుతా ఉన్నాడు. ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ గ్రామాలలో గ్రామంకి వెళ్తే గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసి గ్రామాలకు గ్రామ పంచాయతీ భవనం ఇచ్చి, గ్రామానికి ట్రాక్టర్ ఇచ్చి, ట్రాలీ ఇచ్చి, ట్యాంకర్ ఇచ్చి, పల్లె ప్రకృతి వనాన్ని ఇచ్చి, అదేవిధంగా ప్రతి ఊర్లో సమాధులు ఏమంటారు మనకు క్షేత్ర శ్మశాన వాటికలు ఇచ్చి, అదేవిధంగా క్రీడా ప్రాంగణాన్ని ఇచ్చి, సీసీ రోడ్లనిచ్చి, అనేక రకాలుగా ఏ ఊరికి పోయినా ఏ వాడకు పోయినా కూడా కేసీఆర్ ప్రతిరూపము. గ్రామ పంచాయతీ గ్రామాలు కనబడతా ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కేసీఆర్ పేరు నిలబెట్టాలంటే, రాబోయే రోజులలో కేటీఆర్ కు మనం భరోసా ఇవ్వాలంటే ప్రతి గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ నుండి మొదలు పెడితే సర్పంచ్ వరకు, సర్పంచ్ నుండి మొదలు పెడితే జిల్లా పరిషత్ మీద గులాబీ జెండా ఎగిరేసి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ, గుండ్రా దంపతులకు ఎప్పుడు కూడా మీరు అండదండలు ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించిన జ్యోతికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.